పవిత్ర శ్రీశైలంలో ఈ రోజు నుంచి సిఫారసు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ తరహాలో వీవీఐపీలు ఇచ్చిన లేఖలను బట్టి శ్రీశైలంలో ప్రోటోకాల్ దర్శనాలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. వాస్తవంగా తిరుమలకు వీవీఐపీలు ఇచ్చే లెటర్లను బట్టి దర్శనాలు కూడా ఉంటున్నాయి. అదే తరహాలో ఈ రోజు నుంచి శ్రీశైలంలో కూడా అమలు చేస్తున్నారు. వీవీఐపీలు అంటే పొలిటికల్గా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు వాళ్ళు ఇచ్చే లెటర్లకి ప్రాధాన్యత ఇస్తారు. ఇటు అఫీషియల్గా మాత్రం ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా శ్రీశైలం ప్రోటోకాల్ దర్శనాలకు వీవీఐపీ లెటర్లు ఇవ్వవచ్చు. వీళ్ళు ఇచ్చే లెటర్లు ముందుగా 48 గంటలు ముందుగా లెటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెటర్ ప్రకారం ఎవరైతే ఈ లెటర్లో పేరు ఉంటుందో ఆ భక్తుడి వాట్సాప్ నంబర్కు శ్రీశైల దేవస్థానం నుంచి ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేసి టికెట్లు కూడా ఆన్లైన్లోనే పొందే సదుపాయాన్ని శ్రీశైల దేవస్థానం ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. ఒక వీవీఐపీ ఒక లెటర్లో ఆరుగురికి దర్శనం చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి వీఐపీ ప్రతిరోజు ఒక లెటర్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రద్దీని బట్టి ఈ ప్రోటోకాల్ సిఫారసు లేఖల్లో కూడా కొద్దిగా మార్పులు చేస్తున్నారు. మొదట ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వారికి వీవీఐపీ లెటర్లు ఇచ్చే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ శ్రీశైల దేవస్థానం అనేది శక్తిపీఠము, జ్యోతిర్లింగము ఒకే చోట కొలువై ఉన్నందున దేశవ్యాప్తంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉండటంతో ఇతర రాష్ట్రాల వీవీఐపీలకు కూడా వాళ్ళు లెటర్లు సిఫారసు లేఖలు ఇచ్చే విధంగా అనుమతిస్తారా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ప్రస్తుతానికైతే అలౌ చేస్తున్నారు. రానున్న రోజుల్లో రద్దీని బట్టి ముఖ్యంగా ఎవరైతే ముందుగా ఇస్తారో దానికి కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది అనేది శ్రీశైలం దేవస్థానం అధికారులు చెప్తున్న విషయము. ఒక్కొక్క భక్తుడికి ఈ సిఫారసు లేఖలో పేర్కొన్న విధంగా ఒక్కొక్క భక్తుడికి 500 రూపాయలు టికెట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వీఐపీ ఆరుగురికి కలిపి ఒక లెటర్ ఇవ్వవచ్చు. ప్రతిరోజు ఒక లెటర్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రద్దీని బట్టి మార్పులు చేర్పులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ వీవీఐపీలు ఇచ్చే లెటర్లకు శని, ఆది, సోమవారాల్లో రాత్రి 9 గంటలకు ఈ స్పర్శ దర్శనం కల్పిస్తారు. మిగతా రోజుల్లో మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రం 3 షిఫ్టులుగా ఈ స్పర్శ దర్శనం ఉంటుంది. ఉదయం 7:30కి, మధ్యాహ్నం 12:30కి, రాత్రి 9 గంటలకు ఈ స్పర్శ దర్శనాలను అనుమతిస్తారు. ఒకవేళ వీవీఐపీలే కనుక స్వయంగా శ్రీశైలం వస్తే రద్దీని బట్టి వాళ్ళకి స్థానిక సమయానుకూలాన్ని బట్టి దర్శనం కల్పించే వీలును అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే ఈ శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు నుంచి చాలా కీలక మార్పులు చేశారు. ఇక్కడ దర్శనాల విషయంలో, ప్రోటోకాల్ దర్శనాల విషయంలో చాలా గోల్మాల్ జరుగుతుందని చెప్పి చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ఏసీబీ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేసి పట్టుకున్నారు. ఈ ప్రోటోకాల్ దర్శనాల విషయంలో టోకన్లు రీసైకిల్ అయిన విషయం కూడా గతంలో చాలాసార్లు జరిగాయి. చాలామంది దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది కూడా సస్పెండ్ అయ్యారు. పెద్ద ఎత్తున అక్కడ గోల్మాల్ జరిగిన పరిస్థితి ఉంది. ఇటీవలే దేవస్థానం అధికారులకు, స్థానిక పోలీసులకు మధ్య ఈ ప్రోటోకాల్ దర్శనాల విషయంలో కూడా చాలా వాగ్వాదం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ఆడియో కూడా పూర్తిగా వైరల్ అవుతున్న విషయాలను కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఈ మొత్తం మీద అయితే శ్రీశైల దేవస్థానంకు సంబంధించి మొత్తం ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు ఈ ప్రోటోకాల్ దర్శనాల విషయంలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రోటోకాల్ దర్శనాలను మాత్రం ఈ రోజు నుంచి అలౌ చేస్తారు. ఎవరైతే భక్తులు వాట్సాప్లో శ్రీశైలం ఆలయం నుంచి లింక్ పొందుతారో ఆ లింక్ ఓపెన్ చేసి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున అమౌంట్ పే చేసి అక్కడే వాట్సాప్లోనే వచ్చే టికెట్లను ఆన్లైన్ ద్వారానే తీసుకోవచ్చు. వాళ్ళు 48 అవర్స్లోగా ఈ దేవస్థానం లింకును పొందాలి. అట్లయితేనే వీలవుతుంది, లేకుంటే వీలు కాదు అని చెప్పి దేవస్థానం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రోటోకాల్ దర్శనాలతో పాటు వీవీఐపీ లెటర్లు ఎవరికైతే ఇస్తారో వారికి దర్శనాలతో పాటు అకామిడేషన్ కూడా అవసరమైతే వాళ్ళు కోరుకున్నట్టయితే అకామిడేషన్ కూడా ఇచ్చేందుకు శ్రీశైలం అధికారులు ఏర్పాట్లు చేశారు. మరి ఈ రోజు నుంచి మొదలైన ఈ వీవీఐపీ లెటర్ల వ్యవహారం అనేది టీటీడీ తరహాలోనే పూర్తి స్థాయిలో పారదర్శకత ఉంటుందా, లేకుంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాలి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్తో నాగిరెడ్డి, టీవీ9, కర్నూలు.